కానీ చదువు విషయంలో కానీ రకరకాల డిఫరెన్సెస్ ఉంటాయి, రైట్ కదా. బాగా చదివే వాళ్ళు అయితే వాళ్ళు చాలా మంచోళ్ళు, చదవకపోతే వాళ్ళు చెడ్డాళ్ళు, ఇలా కొన్ని రూమర్స్ ఉంటాయి కదా. వాటన్నిటికీ డాట్ పెడతాం. ఓకే, చదువు ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇట్ విల్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్, అంతే కదా. అలా కాకుండా మీరు ఒక మంచి ఆర్టిస్ట్ అనుకోండి, మీ ఆర్ట్కి ఆటోమేటిక్గా అప్రిషియేషన్ వస్తుంది. చదువు కూడా ఉందనుకోండి, యూ విల్ గెట్ రెస్పెక్ట్ టు. ఓకే, సో వచ్చిన ఆర్ట్ని కంటిన్యూ చేయాలి, మన చదువుకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫ్యూచర్లో అది మీకు రెస్పెక్ట్ని తీసుకొస్తుంది. ఓకేనా. ఇక ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే చాలా కష్టపడి FA3 ఎగ్జామ్స్ రాసేసారు కదా. సో చిన్న రిలీఫ్ అనమాట. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో చాలా మంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాలెంట్స్. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, కొంతమంది డాన్సర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, ఇంకా రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా. వాటన్నిటికీ మనం ఒక చిన్న ప్లాట్ఫామ్ ఇస్తాం. వాట్ దే కెన్ డూ, ఏం చేయగలరు, మీరు చదువులో ఏం చేస్తారో ఎలా రాస్తారో ఏంటో వీ నో ఆల్రెడీ. ఇంకా చదువు కాకుండా మీరు ఏం చేయగలుగుతారో మేము కూడా చూడాలి. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ దట్, డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ యూ. ఓకే, ఇదేంటంటే స్టార్టింగ్ అన్నమాట. ఒక చిన్న ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తాం. మీ ఎఫర్ట్స్ బాగున్నాయి అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ బాగుంది అనుకోండి, డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా పెడతాం. ఓకేనా. బట్ మనం ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా యూ హ్యావ్ టు కోఆపరేట్, యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ సైలెన్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ ద డిసిప్లిన్. పద్ధతిగా ఉంటుంది. ఓకేనా. దెన్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ దిస్. ఓకే, సో చూద్దాం ఎవరెవరు ఏం పర్ఫార్మెన్స్ ఇస్తారో నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను. గెట్ రెడీ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. గాట్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు ఇలాంటివి పెట్టలేదు. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు కోఆపరేట్. బాగా చదివితే అన్నీ చదువుతాయమ్మా. మీరు చెప్పిన వాటి వినేస్తే ఎన్నైనా చేస్తాం. మీరు ఏది చేయకుండా అన్ని ప్రోగ్రామ్స్ కావాలంటే వీ కాంట్. ఓకేనా. మంచిగా పెర్ఫామ్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేద్దాం. టీచర్స్ మాట్లాడండి. ఓకేనా. స్టార్ట్ చేద్దామా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. ప్రతి పిల్లవాడి మనసులో ఒక చిన్న కళ, ఒక పెద్ద ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభకు వేదిక దొరికితే అది వెలుగులా వెలిగిపోతుంది. అలాంటి వెలుగులనే ఈరోజు మా పాఠశాల ప్రాంగణంలో మేం చూడగలిగాము. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది పిల్లల మనసుల పండుగ. ఇది వారి కలలకిచ్చిన గౌరవం. ఈ టాలెంట్ హంట్ ప్రోగ్రాంలో మా చిన్నారులు తమకు ఇష్టమైన రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎవరైనా రంగులతో తమ భావాలను చెప్పారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ద్వారా సృజనాత్మకతను చూపించారు. డాన్స్ ద్వారా తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. పాటలతో మనసులను తాకారు. మెహందీ డిజైన్లతో తమ కళను ప్రదర్శించారు. ఇక్కడ గెలుపు ఓటమి కంటే ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం, సంతోషం, ప్రతిభను గుర్తించడం. ఒక చిన్న స్టేజ్ మీద నిలబడి తమలోని ధైర్యాన్ని ప్రపంచానికి చూపిన ప్రతి పిల్లవాడు మాకు విజేతే.